మరోవైపు ఇండో ఇరాన్ మధ్య ఆర్థిక సంబంధాలు గతంతో పోలిస్తే తగ్గినప్పటికీ కొన్ని కీలక రంగాల్లో కొనసాగుతున్నాయి. చాబహార్ పోర్టు భారత్కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఆ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా ప్రాంతాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని మోడీ సర్కార్ భావిస్తుంది. తాజాగా టెహ్రాన్ వాణిజ్యానికి సహకరించే విదేశీ సంస్థలను కూడా అమెరికా టార్గెట్ చేస్తుంది. దీంతో ఇరాన్ తోటి వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారతీయ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న ఉధృత పరిస్థితులు, అమెరికా ఆంక్షలు, ఇరాన్ బ్లాక్ లిస్ట్ నేపథ్యంలో అంతర్జాతీయ వ్యవహారాలు, భారతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులపైన మనం చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు. మన్యం కోటేశ్వరరావు గారు, నమస్కారం అండి. నమస్తే కోటేశ్వరరావు గారు, అమెరికా చేపట్టినటువంటి ఆపరేషన్ ఎకానమిక్ అవుట్కాస్ట్ కింద 4 భారతీయ సంస్థలపైన ఆంక్షలు వచ్చాయి కదా. రాబోయే రోజుల్లో ఇతర భారతీయ కంపెనీలపైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందంటారా కోటేశ్వరరావు గారు? అమెరికా తీసుకున్నటువంటి చర్య తీవ్ర గర్హనీయమైనది. ఇరాన్ తోటి వాణిజ్యం జరపాలా లేదా లేదా ఇరాన్కి ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలా లేదా ఇరాన్ నుంచి దిగుమతులు చేయాలా అనేటువంటిది ఆయా దేశాలకు ఉన్నటువంటి హక్కు. ఆ హక్కుని నిరాకరించడానికి, ఏకపక్షంగా నిర్ణయించడానికి అమెరికాకి ఏ విధమైనటువంటి అధికారం లేదు, హక్కు లేదు. ఇది ఒక గూండాయిజం తప్ప మరొకటి కాదనేది మనం చెప్పుకోవాలి. అందువల్ల మరి భారతీయ దాని మీద ఆ విధమైనటువంటి ఆంక్షలు విధించినప్పుడు మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నది అనేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఓపెన్ గానే ఉన్నారు, అమెరికాలో ఓపెన్ గానే ఉన్నారు, ఎవరిని నిషేధించాలి కాదు. మరి మనం ఎందుకని చేతులు నలుపుకుంటూ కూర్చున్నాం అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. మరి మన ప్రభుత్వం ఇంతవరకు దాని మీద ఏ విధమైనటువంటి స్పందన వెల్లడించలేదు. అంటే అమెరికా ఆదేశాన్ని మనం అంగీకరించినట్లా అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. ఇక హార్ముజ్ జలసంధిలో ఓమన్ వైపు నుంచి వస్తున్నటువంటి నౌకలు, లేకపోతే దీని గురించి బ్రిటిష్ సంస్థ ఇచ్చినటువంటి సమాచారం అదేమి దాన్ని మనం పూర్తిగా నమ్మాల్సినటువంటి పని లేదు. ఎవరు దాడులు చేశారు అనేటువంటిది చెప్పకుండా ఏ విధమైనటువంటి నాటకం ఆడుతున్నదో ఆ సంస్థ స్పష్టం. ఇరాన్ దాడులు చేసిందా, ఒమన్ దాడులు చేసిందా, అమెరికా దాడులు చేసిందా? ఎవరు దాడులు చేశారో చెప్పకుండా వాళ్ళని కొట్టారు, లేకపోతే దాడి చేశారు, నౌకలు ధ్వంసం అయ్యాయి అని కాకమ్మ కథలు చెప్తే నమ్మాల్సినటువంటి అవసరం లేదు. రెండోది, ఒమన్కి ఇరాన్కి మధ్య ఎక్కడ పంచాయతీ లేదు. రెండు దేశాలు కలిసి హార్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించడానికి ఒక అవగాహనకు కూడా వచ్చాయి. అయితే అది ఇంకా అంతిమంగా ఖరారు కాలేదు. ఒక దశలో ఇరాన్ తోటి ఒమన్ చేతులు కలుపుతున్నది అనేటువంటి ఆరోపణతోటి అవసరమైతే ఒమన్ మీద కూడా మేము దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం బెదిరించినటువంటి అంశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అందుకని రెండోది, తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇరాన్ మన నౌకలు రెండింటిని హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించడానికి అనుమతించింది. అవి సురక్షితంగా ఆ ప్రాంతం నుంచి కదిలి వచ్చాయనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. రెండోది, ఇరాన్కి మనకి ఎక్కడ పంచాయతీ లేదు. నిజానికి అటువంటి పంచాయతీ గనక ఉండుంటే మన నౌకలు ఆ హార్ముజ్ జలసంధి నుంచి గతంలో కానీ లేకపోతే ఇప్పుడు కానీ ప్రయాణించేటువంటి అవకాశం ఉండేది కాదు. అందుకని కొన్ని ఇరాన్ విధించినటువంటి ఆంక్షలను ధిక్కరించినటువంటి నౌకలు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే అవి అమెరికాకు మద్దతుగా, అంటే అమెరికాకు అవసరమైనటువంటి మిలిటరీ ఎక్విప్మెంట్ ని లేకపోతే మిలిటరీ సరఫరాలను కూడా చేస్తున్నాయి అనేటువంటి అనుమానంతో ఇరాన్ అలాంటి నౌకలన్నింటినీ కూడా దిగ్బంధిస్తా ఉన్నది. అవసరమైతే దాడులు చేసింది, గతంలో కూడా దాడులు చేసింది. అందుకని అటువంటి పని భారతీయ నౌకలు కానీ లేకపోతే పాకిస్తాన్ నౌక కానీ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇరాన్, మీరు మాకు మీ ప్రయాణ మార్గం చెప్పండి, మేము సురక్షితంగా మిమ్మల్ని దాటిస్తామని చెప్తే ఎందుకని మరి ఈ షిప్పింగ్ కంపెనీలు ఇరాన్కి ఆ విధమైనటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా ఎందుకు డిఫై చేస్తున్నాయి? దీని వెనకాల ఉన్నటువంటి
అంతరార్థం ఏమిటనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. కోటేశ్వర గారు, హర్ముజ్ జలసంధిలో ఇరాన్ విధిస్తున్నటువంటి ఆంక్షలు, అదేవిధంగా బ్లాక్ లిస్టుల వల్ల భారత్కు జరిగే ముడి చమురు, ఎల్ఎన్జి దిగుమతులు దీర్ఘకాలంలో ఏ విధంగా ప్రభావితం అవుతాయంటారు? ఇప్పటి వరకు ఫిబ్రవరి 28 నుంచి జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నప్పుడు హ్మ్. మన దేశమే చెప్పింది కదా, మన మనకి దిగుమతి చేసేటువంటి ముడి చమురు కానీ, లేకపోతే గ్యాస్ కానీ, లేదా ఇతరత్ర ఏ సరఫరాలు కూడా ఆగలేదు, సజావుగా అన్ని వచ్చాయని చెప్పింది కదా. హ్మ్. ఇప్పుడు తాజాగా మనకి ఇరాన్కి మధ్య చెడినటువంటి వ్యవహారం ఏమీ లేదు. మనం ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని ఇప్పటికీ మనం ఖండించలేదు, ఖండించడానికి మన నోరు రాలేదు. అయినప్పటికీ ఇరాన్ వ్యూహాత్మకంగా మన దేశాన్ని తన దిగ్బంధనం నుంచి లేదా తన ఆంక్షల నుంచి మినహాయించి మన నౌకల్ని సురక్షితంగా మన వైపు పంపింది. హ్మ్. అందువలన మనకి ఇరాన్ కి ఎలాంటి పంచాయతీ లేదు. మీరు అన్నట్టు చాబహార్ రేవు గురించి ప్రస్తావించారు. చాబహార్ రేవుని డెవలప్ చేస్తామని చెప్పింది మనం, హ్మ్. అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టింది మనం. పెట్టుబడులు పెట్టే ఆకస్మికంగా అర్ధంతరంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది కూడా మనమే. ఆ పెట్టుబడులన్నీ కూడా మనకు వృధా అయిపోయాయి. హ్మ్. ఇప్పుడు దాన్ని ఇరాన్ వాళ్ళు ఏమీ అడ్డుకోలేదు. ఇరాన్ వాళ్ళు ఇప్పటికీ రమ్మంటున్నారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు అంగీకరిస్తేనే కదా మనం వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టింది. ఎందుకని మనం అక్కడి నుంచి వచ్చామంటే అమెరికా వాడు బెదిరించాడు కనుక, అమెరికా ఒత్తిడి. ఇరాన్ తో మీరు లావాదేవీలు పెట్టుకుంటే మీ మీద చర్య తీసుకుంటామని బెదిరించాడు కనుక మనం వచ్చాం. హ్మ్. అంతే తప్ప చాబహార్ రేవు మీద ఇరాన్ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఇప్పటికీ దాని వైఖరి అదే విధంగా ఉంది. ఓకే. అయితే ఇటు అమెరికా ఒత్తిడి కావచ్చు, మీరు చెప్పిన విధంగా అటు సాంప్రదాయ మిత్ర దేశమైన ఇరాన్ తోటి సంబంధాలు, ఈ రెండింటి మధ్య భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఎలా కాపాడుకోగలదంటారు? అది భారత ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. మరి ఆ విధమైనటువంటి మన యొక్క ప్రయోజనాలు ముఖ్యం అనుకున్నప్పుడు, గతంలో మన దేశం ఏం చెప్పింది, వివిధ ఆంక్షలు విధించినప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకూడదు అని చెప్పినప్పుడు మనం ధిక్కరించాం. అమెరికాని మీరెవరు చెప్పడానికి, మేము ఎక్కడి నుంచి అవసరమైతే మేము అక్కడి నుంచి తెచ్చుకుంటామని చెప్పేసి మన ప్రభుత్వము రష్యా నుంచి కొనుగోలు చేసింది. కానీ ఇదే ప్రభుత్వం తర్వాత మళ్ళా ఈ ఏడాది జనవరిలో అమెరికా ఆంక్షలు విధించగానే రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించేసింది. హ్మ్. తగ్గించిన తర్వాత మళ్ళా ఫిబ్రవరి 28న ఇరాన్ మీద దాడులు ప్రారంభమైన తర్వాత మనకి సరఫరాలకి ఆటంకం కలగటంతో మన ప్రభుత్వం మళ్ళా రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటా ఉంది. అందుకని మన వైఖరిలోనే ఒక స్థిరత్వం లేకుండా ఎప్పుడు అమెరికా బెదిరిస్తే అప్పుడు తగ్గడం, తర్వాత మళ్ళీ అవసరమైనప్పుడు మనం తెచ్చుకోవడం, ఇటువంటి పనులన్నీ కూడా మనం చేస్తున్నాం. అందుకని మనం ఒక స్థిరమైనటువంటి విదేశాంగ విధానం, అది మన ప్రయోజనాలకు ఉండే విధంగా విదేశాంగ విధానం ఉండాలి. రేపు వచ్చే నెల సెప్టెంబర్లో బ్రిక్స్ సమావేశం జరగబోతోంది మన దేశంలో. ఇప్పుడు మనం బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉన్నాం. బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉండి ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని మన దేశం ఖండించలేదు. మరి రేపు షీ జిన్పింగ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బ్రిక్స్ సమావేశాలకి వస్తారంటున్నారు. బ్రిక్స్ ప్లస్ అంటే బ్రిక్స్ లో చేరేటువంటి ఇతర దేశాల వాళ్ళ ప్రతినిధులు కూడా వస్తారు. అందుకని మన దేశానికి అమెరికా తోటి సంబంధాలు, లేకపోతే బ్రిక్స్ దేశాలతో సంబంధాలు, ఇతరత్ర పేద దేశాలతో ఉండేటువంటి సంబంధాల గురించి మనకు ఒక అగ్ని పరీక్ష మన దేశంలో జరిగేటువంటి బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ఎదురుకానుంది. దానిలో మనం అధ్యక్ష స్థానంలో ఉండి ఏ విధంగా ఆ సమావేశాలని నెరవేరుస్తాము ఏమిటనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. అందుకని ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధి లేదా పశ్చిమాసియాలో జరిగినటువంటి పరిణామాలను చూస్తే వ్యూహాత్మకంగా తాను చేసినటువంటి తప్పిదం ఏమిటో అమెరికాకు తెలిసి వచ్చింది. అందుకనే ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, మేము మళ్ళా దాడులు చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఒక 2 గంటల క్రితం వరకు వచ్చినటువంటి న్యూస్ మనం చూస్తున్నాం. అంటే అమెరికా మొత్తం కూడా చేతులు ఎత్తేసి తన పరువును కాపాడుకునేందుకు చూస్తున్నప్పుడు మనం పాకులాడాల్సినటువంటి అవసరం ఏమిటనేటువంటిది ఇక్కడ ప్రశ్న.